అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుపతి జిల్లా బి కొత్తపేట శివార్లో బెంగళూరు రోడ్డు బీరంగి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 58లో 477 ప్లాట్లతో ఒక లేఅవుట్ వేశారు. సర్వే పనులు పూర్తి చేసి ఎఫ్ఎంబి స్కెచ్ సిద్ధం చేశారు. గత ప్రభుత్వంలో పట్టాలిచ్చే సమయంలో పనిచేసిన ఎంఆర్ఓ కొంతమంది వైసీపీ నేతలు 20,000 నుంచి 30,000 వరకు పేదల నుంచి వసూలు చేసి జగనన్న ఇంటి పట్టాలు ఇచ్చేశారు. అంతే, ఆ తర్వాత పట్టించుకునే నాదుడే లేడు. ఆ లేఅవుట్ను చదును చేయలేదు, రోడ్లు ఫ్లాట్లు వేసి హద్దురాలు కూడా పాటించలేదు. ఆ తర్వాత ఆ లేఅవుట్ పైన చాలా అనుమానాలు తెరపైకి వచ్చాయి. అధికారికంగా అసలు లేనే లేదని, అందులో ఇచ్చిన ఇంటి పట్టాలు పొజిషన్ సర్టిఫికేట్లు చెల్లవని అంటున్నారు. దీంతో బాధితులు లబోదిబమంటున్నారు. తాము డబ్బులు ఇచ్చిన దళారులు రెవెన్యూ అధికారులను నిలదీస్తున్నారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేశారు. ఆధార్ నెంబర్ నమోదు చేస్తే ముందే పట్టాలు ఇచ్చినట్టు చూపిస్తుందని బాధితులు వాపోతున్నారు. షాజమా వెళ్ళండిమా. సుమిత్ర ఎవరు రావాల్సిందిగా కోరుతున్నా. ప్రతి పేరు మేమే పిలుస్తాం. మీరంతా అర్ధగంట గమ్మును కూర్చొని ఉంటే మీ అందరి పట్టాలు మీ వద్ద చేరుస్తామమ్మా. ఎవరికి ఇవ్వలేదు. లాస్ట్ మూమెంట్ లో ఇంకా నామకే వాస్తే అనేటప్పుడు ఇంక ఎలక్షన్స్ ఉన్నాయి, అందరికి ఇవ్వాలనేటటువంటి ఒక నెపంతో మాకు ఆ మూమెంట్ లో ఇచ్చినారు. కానీ ప్లేసెస్ అయితే ఎక్కడా చూపించలేదు. మేము ఇప్పుడు ఎవరిని అడగాలో కూడా మాకు అర్థం కావడం లేదు. అసలు మాకు ఏమీ లేనటువంటి వాళ్ళం. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో ఇచ్చినటువంటి వాళ్ళు అయితే చాలా వరకు ఎటువంటి ఆశ్రయం లేనటువంటి వాళ్ళు, ఎటువంటి ఆదరణ, ఎటువంటి ఇది లేనటువంటి వాళ్ళు చెప్పాలంటే. నేనే కాదు, నా వెనక ఎంతో మంది ఉన్నారు, అందరూ కూడా ఇలాంటి వాళ్ళే. సార్, నా పేరు కే లలితమ్మ, బి కొత్తకోట నుంచి మాట్లాడుతున్నాము. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే కాపురం ఉంటున్నటువంటి మేము ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఇంటి స్థలాల కొరకు అప్లై చేస్తాం. జగనన్న ఇంటి పట్టాలు అసలు పనికి వస్తాయో చిత్తు కాగితాల్లా మిగిలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. రెవెన్యూ అధికారుల వద్దకు బాధితులు వెళ్లి ప్రశ్నిస్తే ఈ పట్టాల గురించి తమకు తెలియదంటున్నారు. ఇవి ఇచ్చినప్పుడు తాము లేమని, ఇచ్చిన వాళ్లనే వెళ్లి అడగండి అని సమాధానమిస్తున్నారు. అప్పుడు పట్టాలు ఇచ్చిన ఎంఆర్ఓ రఫీక్ అహ్మద్ రిటైర్ అయ్యారు. ఇతర అధికారుల బదిలీపై వెళ్లిపోయారు. కొత్తకోట, నా పేరు శశికళ. ఇంతవరకు జాగానే సీబీ లేదు సార్. పట్టా ఇచ్చినారు జగనన్న ప్రభుత్వంలో, ఇంతవరకు జాగా సీబీ లేదు. నేను ఆ చోట్ల కూడా పోయి చూసినాను. ఇప్పుడు మాడి తాడులు పెట్టున్నారు. మాకు జాగా అనేది తీసేయాలి. ఇప్పుడు మాకు వయసు అవుతా ఉంది. ఇంతవరకు మేము బాడిగింట్లోనే ఉన్నాము. ఇదే మీరు మంచి న్యాయం చేయాలి సార్. మీకు ఇంటి పట్టాలు ఇచ్చింది ఇంకా మీరు ఎంఆర్ఓ గారిని కలిసినారమ్మా? ఎంఆర్ఓతో కూడా పోయి అడిగినాను. ముందు ఉన్న ఎంఆర్లంతా మారిపోయినారు. ఇప్పుడు మళ్ళా వచ్చి అడుగుతా ఉన్నారు. దానికి ఇప్పుడు ఏం చేయలేము మానేసినారు వాళ్ళు. దీనికి ఎట్లా న్యాయం చేయాలి సార్ మీరు? మరి మాకు జగనన్న దీంట్లో మాకు పట్టా ఇచ్చినారు. ఇంతవరకు మాకు జాగా అనే సిబి లేదు. మేము ఎన్నో వాటికి తిరిగినాము. ఎంఆర్ వస్తే వాళ్ళంతా అడిగితే దీని ముందు ఇచ్చిన వాళ్ళు కూడా ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. కీర్తి, మొత్తం మీద అంటే ఎన్నికలకు ముందు అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా సరే, సహజంగా ఎన్నికల సందర్భంగా కూడా అంటే ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు అమలు చేసే విషయాల్లో వాటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే గతంలో అంటే ఈ ఎన్నికలకు ముందు, ఆ 3 నెలలకు ముందు అంటే ఎలక్షన్ కోడ్ రాకముందు అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో చాలా మందికి పేదలకు అందరికీ కూడా ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే తంబలపల్లిలో ఒక విచిత్రం ఏరా అంటే తంబలపల్లె బి కొత్తకోటలో అంటే బీరంగి గ్రామం పరిధిలో దాదాపుగా సర్వే నెంబర్ 58లో దాదాపుగా 477 ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా దాని సరిహద్దుల్లోనే 59 సంబంధించినటువంటి సర్వే నెంబరు, మరో ప్రాంతంలో 1022 సర్వే నెంబర్లో
అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే వైసీపీలో ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వ పెద్దల కారణంగా అంటే అత్యుత్సాహం ప్రదర్శించి పేదలకందరికీ కూడా అప్పుడు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. కానీ ఈనాటికి కూడా అంటే భూమి లేకుండా భూమి ఎక్కడ కూడా చూపించకుండా హడావిడిగా ఎన్నికల కోడ్ వచ్చేస్తుందంటూ కూడా ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పేదలకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా భూములు చూపించలేదు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు అంటే ఎక్కడ కట్టుకోవాలనేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా చూపించలేని పరిస్థితి. అయితే అప్పట్లో ఇచ్చిన పట్టాలు ఇప్పుడు చెల్లుబాటు కావంటూ కూడా ఇప్పుడున్నటువంటి తహసీల్దార్ కావచ్చు లేదంటే వీఆర్ఓలు వీళ్ళందరూ కూడా వాళ్ళను అంటే తహసీల్దార్ కార్యాలయాలకు కావచ్చు అంటే ప్రభుత్వ కార్యాలయాలకు ప్రతిరోజు కూడా తిప్పుకుంటున్నారు. అయితే సహజంగా అంటే ఎవరైనా సరే అంటే ఎన్నికల ముందు ఇచ్చినా లేదంటే దాని తర్వాత ఇచ్చినా ఎవరికి ఏ సందర్భంలో అంటే అర్హులైన అందరికీ కూడా ఇంటి పట్టాలు ఇస్తే అది ఏ సమయంలో సరే వాళ్ళకు అవి అంటే చెల్లుబాటు అవుతాయి. కానీ అధికారులు చాలా నిర్లక్ష్యపూరితంగా ఏదైతే చాలా మందికి దాదాపుగా 1000 మందికి పైగా కూడా ఇంటి పట్టాలు ఇవాళ చేతిలో పెట్టుకుని లబ్ధిదారులందరూ కూడా నరి రోడ్డు పైన అంటే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదే స్థాయిలోనే తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ అదేవిధంగానే సబ్ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ కూడా తిరుగుతున్నారు. అయితే పెద్ద స్థాయిలో ఈ రకంగా జరుగుతున్నప్పటికీ కూడా కొంతమంది బాధితులు బీఆర్కే న్యూస్ ను కూడా ఆశ్రయించడం జరిగింది. మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి, ఎందుకంటే గతంలో మేము మోసపోయాం అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు లేదంటే కొంతమంది అధికారులు మమ్మల్ని మభ్యపెట్టి ఈ రకంగా మాకు ఈ రకమైనటువంటి అంటే అవి ఫేక్ సంబంధించినటువంటి ఇంటి పట్టాలు కాకపోయినప్పటికీ కూడా ఒరిజినాలిటీ అంటే అధికారులు ఇచ్చినటువంటి ఇంటి పట్టాలు అయినప్పటికీ కూడా ఆ పట్టాలకు సంబంధించినటువంటి భూమి ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా చూపించుకోకపోవడమే ఇప్పుడు వాళ్ళ ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి అంటే వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ పట్టా వాళ్ళకి ఇచ్చేశారు కాబట్టి వాళ్ళకు మరోసారి పట్టా ఇచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ఇట్లా 2 రకాలకు కూడా మేము ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా అంటే కొత్తగా కూడా వాళ్ళు అప్లై చేసుకునే పరిస్థితి లేదు. మరి ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తమకు న్యాయం చేయాలనేది ప్రధానంగా బాధితులు బీఆర్కే న్యూస్ ని ఆశ్రయించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని అంటే మాకు న్యాయం చేసేంత వరకు కూడా దీనిపైన పోరాటం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇందులో చాలా మంది గతంలో అంటే వీఆర్ వాళ్ళు కావచ్చు అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆ తహసీల్దారు రిటైర్డ్ అయిపోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా కుమ్మక్కై పెద్ద ఎత్తున 20 నుంచి 30 వేలు ఒక ఇంటి పట్ట సంబంధించి పేదల నుంచి కూడా వసూలు చేసినట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన కూడా విజిలెన్స్ విచారణ జరపాలనేది బాధితుల్లో డిమాండ్. ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చింది, ఇప్పుడు కూడా మాకు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో దాదాపుగా 20 నుంచి 30 సంవత్సరాల పాటు కూడా ఎంతో పేదరికంతో మొగ్గుతున్నాం. అదే కాకుండా బాడుగిల్లో ఉంటున్నాం, చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. ఏదో వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికల హడావిడిగా ఆ సందర్భంగా ఇంటి పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి స్థలాలు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ అధికారులు చూపించుకోకపోవడం, అదే కాకుండా పెద్ద మొత్తంలో ఇందులో గోల్మాల్ జరిగాయనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో కలెక్టర్ అంటే అన్నమయ్య జిల్లా కలెక్టర్ దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి బాధితులందరికీ న్యాయం చేయాలనేదే బాధితుల చెప్తున్నటువంటి పరిస్థితి. కీర్తి. ఓకే రైట్, థ్యాంక్ యూ గోపి.